My humble pranamams to Pujya Chinnajir Swamiji, Ahobilajir Swamiji, and Pujya Mukundanand Swamiji. Namaskarams to Dr. Rameshwar Rao Garu, who has come all the way from India. May I request Ahobila Swami to kindly grace the audience with the bhasha. Jai Sriman Narayana. Jai Jai Sriman Narayana. Asmat Gurubhyo Namaha. Bhagavad Bandhulara. ఈరోజు ఒక గొప్ప పండగ. ఈరోజు ఒక మహానుభావుని అవతార మహోత్సవం కూడా. ఈరోజు వరాహ జయంతి అంటారు. వరాహస్వామి అవతరించిన రోజునే మన సుందర సేతువైన ఆంజనేయ స్వామి కూడా అవతరించాడు. అయితే రెండింటికి ఒక అద్భుతం ఉంది. వరాహస్వామి దేనికోసం అవతరించాడు అంటే భూమిని ఉద్ధరించడానికి. హనుమంతుడు ఎందుకు అవతరింపజేశారు జీయర్ స్వామి వారు అంటే భూమి మీద ఉన్న మనందరినీ ఉద్ధరింపజేయడానికి. బ్రిడ్జి ఉండాల్సింది భూమి మీదే కదా, నీళ్లల్లో మనం మునక్కూడదు కనుక ఈ సంసారమనే జలధిని దాటించే ఒక అద్భుతమైన సేతువు ఆంజనేయ స్వామి. మీ అందరికీ మొన్న ఈ మధ్య ఒక విషయం చెప్తానన్నాను. అది నాకు మాత్రమే దేవుడు చెప్పాడు, మీ అందరికీ చెప్పమని రహస్యం చెప్తా. శ్రీరామచంద్రుడు ఆ రోజు వానరాలతో కలిసి సేతు నిర్మాణం చేశాడు కదా, లంక వరకు సేతు నిర్మాణం చేశాడు. చేసినప్పుడు వానరాలకి మాత్రమే ఆ క్రెడిట్ వచ్చేసింది. అసలు భగవంతుడు రాముడుగా అవతరించింది ఒక మనిషి ఎలా ఉండాలో చూపడానికి. మరి మనుషులు ఎవరు ఇలాంటి మంచి బ్రిడ్జి కట్టలేదే, మనుషులకి ఏ ఖ్యాతి లేకపోయిందే అని అందరూ అనుకున్నారట. వైకుంఠానికి వెళ్ళాక భగవంతుడికి కూడా అనిపించిందట, అరే వానరాలతోనే కుదురు సరిగ్గా లేని కోతులతోనే మంచి పని చేయించా, మానవుడు ఒక్కడు కూడా దాంట్లో లేడు కదా, ఎలాగా అని అనిపించింది శ్రీమన్నారాయణుడికి. అందుకే ఆ శ్రీమన్నారాయణుడు పేరు కలిగిన ఈ శ్రీమన్నారాయణుడు నరులకి ఒక ఖ్యాతి తేవాలి అని సంకల్పించుకొని మానవుల చేత ఒక బ్రిడ్జి కట్టించాడు. అది మామూలు బ్రిడ్జి కాదు. సేతువు అంటే సి బంధనే అని సంస్కృతంలో ఒక ధాతువు. నీటిని బంధిస్తుంది, నీరు రాకుండా చేస్తుంది, బంధించి మనకి ఇబ్బంది లేకుండా చేసే ఒక సేతువు. ఎక్కడి దాకా ఉంది ఈ బ్రిడ్జి అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఉంది. ఆ ఒడ్డు అంటే ఈ ఒడ్డు నుంచి వైకుంఠం దాకా ఉంది. హనుమంతుడు వాయుపుత్రుడు కనుక అంతటా ఉంటాడు. అలా ఉండే ఒక అద్భుతమైనటువంటి సేతు నిర్మాణం స్వామి చేశారు. చిన్నప్పటి నుంచి నేను పెరిగిందే ఆంజనేయ స్వామి గుళ్ళో. హనుమంతుడు అంటే పిచ్చి, అంతా ఇంత కాదు. అలాంటి ఆంజనేయ స్వామి వారి బృహత్తర మూర్తి ప్రతిష్టకి రాలేకపోతున్నానే అనిపించింది. స్వామివారు పిలిచి మీరు కూడా రండి అన్నారు. ఆంజనేయ స్వామి ప్రతిష్టలో పాల్గొనే ఒక అవకాశం చక్కగా స్వామివారు ఇచ్చారు. నిజానికి వారికి ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. వారి దగ్గర ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు, రాముడు ఉన్నారు, ఆరాధన చేసుకోవచ్చు గురువుగారు. కానీ ఎందుకు ఈ పని చేశారు అంటే మన కోసం. జై శ్రీమన్నారాయణ.